ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ ఆర్కిటెక్చర్ కాన్సెప్ట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సాధారణంగా మనం ఇల్లు కట్టేటప్పుడు గదులు, గోడలు, పైకప్పుల గురించే ఎక్కువగా ఆలోచిస్తాం, అవునా? కానీ అసలు ఏమీ లేని ఒక ఖాళీ స్థలం చుట్టూ ఇల్లు మొత్తాన్ని కట్టడమనే అసాధారణమైన ఐడియా గురించి ఎప్పుడైనా విన్నామా? సరిగ్గా ఇదే మన సాంప్రదాయ భారతీయ లోగిలి ఇల్లు, అంటే కోర్ట్యార్డ్ ఇంటి వెనుకున్న అసలైన ఉద్దేశ్యం. కేవలం ఇటుకలు, సిమెంట్తో కట్టే ఒక నిర్మాణం గురించి కాకుండా ఆ ఇంటి మధ్యలో వదిలేసిన ఆ ఖాళీ స్థలం మన సంబంధాలను, మన జీవన విధానాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో ఈ విశ్లేషణలో మనం చాలా వివరంగా చూద్దాం. ఒకసారి ఈ అద్భుతమైన వాక్యాన్ని గమనిద్దాం. భారతదేశంలో సాంప్రదాయిక లోగిలి ఇళ్ళు గోప్యత, సమాజం మరియు ప్రకృతి యొక్క శ్రావ్యమైన సమ్మేళనాన్ని పెంపొందించడానికి బహిరంగ కేంద్రస్థలం చుట్టూ రూపొందించబడ్డాయి. ఇదొక్క వాక్యమే అయినా ఇందులో వాస్తుశిల్పానికి సంబంధించిన ఒక అద్భుతమైన బ్లూప్రింట్ దాగి ఉంది. ఈ ఒక్క వాక్యం ఇంటి డిజైన్ ఎలా ఉండాలో మాత్రమే కాదు, ఆ ఇంట్లో నివసించేవారి మానసిక, సామాజిక అవసరాలను ఎలా తీర్చాలో చాలా స్పష్టంగా చెప్తోంది. కేవలం ఒక ఖాళీ కేంద్రస్థలం 3 భిన్నమైన అంశాలను ఎలా కలుపుతుందో అర్థం చేసుకోవడం నిజంగా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇక్కడ మనం ఒక కీలకమైన ప్రశ్న వేసుకోవాలి. అసలు ఒక ఖాళీ స్థలం సామరస్యాన్ని, అంటే ఒక బ్యాలెన్స్ని ఎలా నిర్మిస్తుంది? ఏమీ లేని ఒక శూన్య ప్రదేశం అత్యంత క్లిష్టమైన మానవ అవసరాలను, పర్యావరణ అవసరాలను ఎలా తీరుస్తుంది? సాధారణంగా మనం ఒక గదిని నిర్మిస్తే అది ఒక పనికి ఉపయోగపడుతుంది అనుకుంటాం కదా, కానీ ఒక ఖాళీ అనేది ఎలా యాక్టివ్గా పనిచేస్తుంది? అసలు ఆ శూన్యం ఎలా ఒక ఇంటికి ప్రాణం పోస్తుందో తెలుసుకోవాలనే ఉత్సుకత ఇక్కడే మొదలవుతుంది. మొదటి విభాగం బహిరంగ కేంద్రస్థలం. ఈ మొత్తం వాస్తుశిల్పానికి పునాది ఇదే. ఇక్కడ నిజంగా ఆశ్చర్యపరిచే విషయమేమిటంటే, ఈ బహిరంగ కేంద్రస్థలమనేది ఇల్లు మొత్తం కట్టేశాక మిగిలిపోయిన స్థలం కాదు సుమా. ఇది కావాలనే ఉద్దేశ్యపూర్వకంగా వదిలేసిన శూన్యం. అంటే డిజైన్ చేసేటప్పుడు మొట్టమొదట ఈ ఖాళీ స్థానాన్నే ఫిక్స్ చేస్తారు. మొత్తం ఇంటి నిర్మాణానికి ఇదొక యాంకర్లాగా పనిచేస్తుందన్నమాట. మిగిలిన గదులన్నీ ఈ శూన్యం చుట్టూ పద్ధతిగా అమర్చుతారు. అంటే ఒక ఖాళీని డిజైన్ చేసి దాని చుట్టూ నిర్మాణాన్ని అల్లుకుంటూ వెళ్తారన్నమాట. ఈ కేంద్రస్థానం ప్రధానంగా 3 పిల్లర్స్కి మద్దతు ఇస్తుంది. అవేంటంటే గోప్యత, సమాజం మరియు ప్రకృతి. ఇక్కడ బాగా గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఈ 3 అంశాలు సమానమైన బరువును కలిగి ఉంటాయి. ఇంటి డిజైన్లో దేనికి ఎక్కువ లేదా తక్కువ ప్రాధాన్యత లేదు. మూడింటికి ఒకే రకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఇక రెండవ విభాగం చూద్దాం. గోప్యత కోసం రూపకల్పన, అంటే ఏకాంతాన్ని ఎలా అందిస్తుంది అనేది. ఇక్కడ అత్యంత కీలకమైన పాయింట్ ఏంటంటే, ఇది లోపలివైపు చూసే డిజైన్. అంటే ఇంటిని బయటి వీధివైపు కాకుండా లోపలి కేంద్రస్థలం వైపు చూసేలా నిర్మించడం ద్వారా ఈ డిజైన్ ఒక అత్యంత ప్రైవేట్, సురక్షితమైన ప్రపంచాన్ని సృష్టిస్తోంది. బయటి వీధిలో ఎంత రద్దీ ఉన్నా, ఎంత శబ్దం ఉన్నా సరే, ఈ లోగిలిలోకి అడుగు పెట్టగానే ఒక అద్భుతమైన నిశ్శబ్దం, ఏకాంతం లభిస్తోంది. కిటికీలు, తలుపులు వీధివైపు కాకుండా ఆ అంతర్గత ప్రాంగణం వైపు తెరుచుకుంటాయి. దానివల్ల బయటివారి దృష్టి పడకుండా ఇంటి సభ్యులకు పూర్తి భద్రత, గోప్యత దొరుకుతాయి. మూడవ విభాగం సామాజిక సంబంధాలను పెంపొందించడం. ఇక్కడ ఒక అద్భుతమైన కాంట్రాస్ట్ మనం గమనించవచ్చు. ఒకవైపు బయటి ప్రపంచం నుండి ఏకాంతం కావాలి, మరోవైపు ఇంట్లో వాళ్లందరూ కలుసుకునే సామూహిక ప్రదేశం కావాలి. ఈ 2 వ్యతిరేక ధృవాల మధ్య ఉన్న టెన్షన్ని సాల్వ్ చేసి ఒకే ఖాళీ ప్రదేశం ఒకే సమయంలో ఈ రెండింటినీ ఎలా బ్యాలెన్స్ చేస్తోంది అన్నదే ఇక్కడ అసలైన మ్యాజిక్. ఉదయం పూట ఎవరి పనుల్లో వారున్నా, సాయంత్రానికి కుటుంబ సభ్యులందరూ ఆ ఖాళీ ప్రాంగణంలోనే కలుస్తారు. ఒకవైపు బయటి వారి నుండి ఏకాంతమిస్తూనే, మరోవైపు ఇంటి లోపలివారి మధ్య బలమైన అనుబంధాలను ఈ స్థలం పెంచుతోంది. 4వ విభాగం ప్రకృతిని లోపలికి ఆహ్వానించడం. ఈ బహిరంగ కేంద్రస్థలం నేరుగా ఒక వారధిలా పనిచేస్తుంది. ఆరుబయట ఉండే ప్రకృతిని నేరుగా ఇంటి గుండెకాయలాంటి మధ్యభాగంలోకి తీసుకొస్తుంది. పైకప్పు లేకుండా ఆకాశం వైపు తెరిచి ఉండటం వల్ల ఉదయం సూర్యరశ్మి, చల్లని గాలి, వర్షపు చినుకులు, రాత్రివేళ వెన్నెల ఇవన్నీ నేరుగా ఇంటి లోపలికొచ్చేస్తాయి. మనిషి 4 గోడల మధ్య బందీ కాకుండా ఇంట్లోనే ఉంటూనే ప్రకృతితో మమేకమయ్యేలా ఈ డిజైన్ ఒక బ్యూటిఫుల్ కనెక్షన్ని బిల్డ్ చేస్తుంది. 5వ విభాగం శ్రావ్యమైన సమ్మేళనం. అంటే ఈ 3 అంశాల పర్ఫెక్ట్ కలయిక.
మనకు కావలసిన అత్యంత ముఖ్యమైన 3 అంశాలు మనం చూశాం: గోప్యత, సమాజం మరియు ప్రకృతి. ఇవి 3 ఒకదానితో ఒకటి కలిస్తే ఏర్పడేదే ఈ శ్రావ్యమైన సమ్మేళనం. సాంప్రదాయిక లోగిలి ఇంటి డిజైన్ సాధించే అతిపెద్ద అద్భుతం ఇదే. ఈ 3 అంశాలు ఒకదానికొకటి అడ్డుపడవు, ఎక్కడా పోటీపడవు. పైగా ఒకదానికొకటి తోడుగా ఉంటూ అద్భుతమైన సమతుల్యతను కాపాడతాయి. ఈ డిజైన్ సాధించే కంప్లీట్నెస్ ఏమిటంటే, కేవలం ఒక చిన్న ఖాళీ స్థలం ద్వారా ఈ వైరుధ్యాలను పరిష్కరించడం. నిజానికి ఏకాంతమనేది సామూహికతకు వ్యతిరేకం, అవునా? అలాగే 4 గోడల మధ్య ఉండడమనేది ప్రకృతికి వ్యతిరేకం. కాని ఈ విభిన్నమైన, ఒకదానికొకటి పోటీపడే అవసరాలన్నీ కేవలం ఒక ఖాళీ కేంద్ర స్థలాన్ని చేర్చడం ద్వారా ఎంత ఈజీగా పరిష్కరించబడ్డాయో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఏమీ లేని ఆ శూన్యమే వీటన్నింటినీ ఒక సంపూర్ణమైన రూపంగా మారుస్తుంది. ముగింపుగా మనందరం ఆలోచించాల్సిన ఒక ఇంట్రెస్టింగ్ ప్రశ్న మిగిలే ఉంది. ఆధునిక డిజైన్లు ఈ సాంప్రదాయిక బ్యాలెన్స్ని సాధించగలవా? ఈ రోజుల్లో ప్రతి అంగుళం స్థలాన్ని కాంక్రీట్తో నింపేస్తున్న మనం ఆ ఖాళీ స్థలం ఇచ్చే అద్భుతమైన విలువను కోల్పోతున్నామా? మన భవిష్యత్తు నిర్మాణాలలో ఈ సాంప్రదాయిక జ్ఞానాన్ని ఉపయోగించి మళ్లీ ఆ సామరస్యాన్ని, ఆ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ని తీసుకురాగలమా? ఒక చిన్న ఖాళీ స్థలం ఎంత పెద్ద ప్రభావాన్ని చూపిస్తుందో ఈరోజు మనం చాలా స్పష్టంగా తెలుసుకున్నాం. ఈ ఆలోచనతో ఈనాటి విశ్లేషణను ముగిద్దాం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలతో మళ్ళీ కలుద్దాం.